హే హలో ఆల్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మేము శ్రీ గణేష టెంపుల్ కొలంబస్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఆ టెంపుల్కి అయితే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. మనకు ఈ గణేష్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఈ గణేష్ ఫెస్టివల్ సీజన్లో ఒకసారి వినాయకుడిని దర్శించుకొని మంచిగా ప్రార్థనలు చేసుకొని దేవుడి ఆశీస్సులకై బయలుదేరి అయితే వెళ్తున్నాము. అదేవిధంగా కొలంబస్లో ఏదన్నా కిడ్స్ ప్లే గ్రౌండ్ ఇవి ఉంటే ఆడిపిద్దామని అయితే తీసుకొని వెళ్తున్నా. చూద్దాం అక్కడికి వెళ్ళి మనము అసలు టెంపుల్ ఏముంది, ఏంటి, దాని విశేషాలు ఏంటి, ఇంకా ఏ దేవుళ్ళు ఉన్నారు ఏంటి. ఆన్లైన్లో అయితే ఇంకా శివుడు సాయిబాబా ఉన్నట్టు ఉంది టెంపుల్లో. బట్ టెంపుల్లో వీడియో తీయనిస్తారా లేదా అయితే తెలీదు. అడిగి చూద్దాము. వాళ్ళు అలో చేస్తే తీస్తాము, లేదంటే లేదు. లెట్స్ గో దేర్ గాయ్స్. మన గణేష్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. వెళ్ళి అయితే చూద్దాం పదండి. ఈరోజు వెహికల్స్ అయితే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. పార్కింగ్ ఏరియా ఇదంతా గడ్డి పట్టి ఉంది. కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాము, ఏమన్నా ప్లేస్ ఉంటే పెట్టుకున్నాము. ఇక్కడ ఒకటి ఉంది, ఎంటీ ప్లేస్ అయితే దొరికింది ఒకటి. లేదంటే బ్యాక్ వచ్చి పెట్టుకోవాల్సింది వచ్చేది. మన కార్ అయితే పార్క్ చేసుకునేసి ఆ టెంపుల్ అయితే వెళ్ళి చూద్దాం పదండి. లెట్స్ గో దేర్ గాయ్స్. సో మన గణేష్ టెంపుల్ దగ్గర అయితే అటు సైడ్ ఇటు సైడ్ మనకు బనానా ట్రీస్ వెల్కమ్ అయితే చెప్తున్నాయి. అండ్ దెన్ ఈ పార్కింగ్ ఏరియా, టెంపుల్ శ్రీ గణేష్ మందిర్ అని బాగానే ఉంది. టెంపుల్ అయితే పెద్దగానే ఉంది. లోపలికి వెళ్ళి అయితే ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, గార్డు ఇవన్నీ వెళ్ళి చూద్దాం పదండి. టెంపుల్కు ఫ్రంట్లో మనకు మల్లెపూల చెట్లు ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ దెన్ టెంపుల్కి ఆ సైడ్ వచ్చేసి గులాబీ మొక్కలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ లోపల వెళ్ళి చూద్దాము పదండి. సో వెల్కమ్ టు టెంపుల్ అని మనకు పెద్ద గేటు, ఆ పక్కనే స్టెప్స్ పైకి వెళ్ళేదానికి. తర్వాత వెళ్ళి అయితే చూద్దాము. సో డైరెక్ట్ వినాయకుడే కనపడుతున్నాడు మనకు. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనము ఏ దేవుళ్ళు ఉన్నారు ఏంటి అనేది. అయితే ఇక్కడ ఆయన ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను. బట్ తీసుకోవచ్చు అన్నాడు, బట్ నాట్ రికమెండబుల్ అన్నట్టు అన్నాడు. ఇంకా మనం తీసుకుంటాం కదా, ఓకే. సో మనకు యూట్యూబ్లో కావాలి కాబట్టి అదేవిధంగా అందరికీ తెలియాలని ఆయన అడిగితే ఓకే అన్నట్టు అన్నాడు. సో ఇక్కడైతే మనకు సాయిబాబా ఉన్నాడు. ఈ పక్కనే చూడండి మనకు కుమారస్వామి అమ్మవార్లు అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ దెన్ ఇక్కడ మనకు దుర్గామాత పవర్ఫుల్ అమ్మవారు అయితే ఉన్నారు. అండ్ దెన్ ఇక్కడ చూడండి మనకు హనుమాన్, చిన్న హనుమాన్ అయితే ఉన్నారు. సో ఆ పక్కనే శివుడు నంది ఇవన్నీ అయితే ఉన్నారు ఇక్కడ మనకు దేవుళ్ళు. ఆ పక్కనే మనకు వినాయకుడు. సో శ్రీ గణేష్ టెంపుల్ ఈయన పేరు మీదనే ఉంది. సో మనకు ఓపెన్ చేస్తున్న ఆయనే కనపడుతున్నాడు. ఈ పక్కన మనకు వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఆ పక్కనే మనకు నవగ్రహాలు, అండ్ దెన్ హుండీ. ఇక్కడ వచ్చేసి మనకు సీతారాముల వారు, అండ్ దెన్ ఇక్కడ కృష్ణులు. అండ్ దెన్ మనకు అమెరికాలో ఒకే ఒక గుడి, దత్తాత్రేయ స్వామి గుడి ఆ పక్కనే ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనము టెంపుల్లో కూర్చొని ఫుడ్ అయితే తింటున్నాము. వాళ్ళు ప్రసాదం ఇచ్చారనమాట. సో ప్రసాదం అయితే తిన్నాము. ఇక్కడ టెంపుల్ పైకి ఎక్కినాక కిడ్స్కి ఇక్కడ బాలవిహార్ అని నేర్పిస్తున్నారు కిడ్స్కి. అదేవిధంగా ఇక్కడ మనకు ఈ ఏరియా ఉంది కదా, దీన్ని మనం రెంట్కి తీసుకోవచ్చు ఏదైనా పార్టీలు, ఫంక్షన్లు వాటికి. అదేవిధంగా మనము కిచెన్ కూడా తీసుకోవచ్చు అంట రెంట్కి. కిచెన్ కూడా ఇస్తారంట. ఇక్కడేమో మనకు బుక్కులు, టేబుల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి, ఫుడ్ అరేంజ్మెంట్స్ అనుకుంటా. సో ఇవన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. అదేవిధంగా అవతల సైడ్ వెళ్ళి అయితే చూద్దాము కిడ్స్ సైడ్ ఏమున్నాయి ఏంటి అని. ఇక్కడ మనకు అదర్ సైడ్ వచ్చేసి టీవీ రూము ఇవన్నీ అయితే ఉన్నాయి. దేవుడికి సంబంధించిన అయితే పెట్టినట్టున్నారు. సో ఇక్కడ ఏరియా ఇదంతా మనం చేసుకోవచ్చు.
అదేవిధంగా ఇక్కడ మనకు ఎగ్జిట్ స్టెప్స్. సో ఇటు ఒక ఎగ్జిట్ ఉంది, అక్కడ మెయిన్ ఎగ్జిట్ ఒకటి, 2 ఎగ్జిట్లు కూడా ఉన్నాయి. సో ఈ ఏరియా మొత్తం రెంట్కి అయితే తీసుకోవచ్చు. సూపర్గా ఉంది కదా. ఈ విధంగా మన గణేష్ టెంపుల్లో మన పూజలు అయిపోయినాయి. ఫెసిలిటీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. హోప్ యూ గైస్ లవ్ ఇట్. గైస్ ప్లీజ్ book parties and functions, marriages here, and also it is helpful for temple. It is also helpful for our Hindu dharma. So please guys, please help out this temple. This is very new temple and looks like they need a lot of money, man, for this temple. We need to help out from our side whatever possible. Thank you guys. Bye bye, take care.